తులసిరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, లేకపోతే పెళ్లికెళ్ళినా, లేకపోతే ప్రమాదంలో గాయపడ్డా, లేకపోతే ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించినా కూడా జనాలు విపరీతంగా వస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న రాప్తాడులో మనం చూసుకున్నట్లయితే భారీగా జనసందోహం. అది ఒక సిద్ధం సభ మీటింగ్ కాదు, పొలిటికల్ పార్టీ మీటింగ్ కాదు, ఒక పెళ్లి వేడుక. పెళ్లి వేడుకలో ఆ భారీ జనం ఏంటి? అదేవిధంగా మొన్న హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు కూడా బేగంపేట నుంచి నాంపల్లి వెళ్లే మార్గ మధ్యలో కూడా భారీ జనసందోహము. మరి ఆ జనాలు దేనికోసం వస్తున్నట్టు? మీరు బిర్యానీలకు ఆశిస్తున్నారా, లేకపోతే అభిమాన నాయకుడు వచ్చినాడని వాళ్ళు వచ్చినారా? అదేవిధంగా నిన్న కూడా రాప్తాడ్లో జరిగిన పెళ్లి వేడుకల్లో కూడా ఆ జనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? బెంగళూరు నుంచి తీసుకొచ్చినారా, లేకపోతే కర్ణాటక నుంచి తీసుకొచ్చినారా, నిజంగా ఏపీ ప్రజలేనా అనేది కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అదంతా కూడా ఆ జనాలంతా కూడా ఆంధ్ర జనాలే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు, ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం బయటకు వచ్చినప్పుడు ఈ జనాలు అసలు ఏంది, మరి జనాలు ఓట్లు ఎందుకు కన్వర్ట్ గా పార్టీకి ప్రయోజనం కలగట్లేదు అన్నది కూడా చర్చ నడుస్తా ఉంది. మీరేం ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెండు ఉంటాయి, బలము, వాపు. బలము మనిషి వచ్చేసి కొంత బాగా భీకరంగా ఉంటాడు, అది బలము కావచ్చు, ఒక డిజార్డర్, ఒక రోగంతో వాపు కావచ్చు. నాకు తెలిసి ఇక్కడ రెండు ఉన్నాయి, బలము ఉంది, వాపు ఉంది. జగను బయటికి పోయినప్పుడు బలము ఉంది, వాపు ఉంది. అది పూర్తి బలం అనుకుంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మరి ఇంత బలం ఉంటే మననే కదా జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల జరిగింది, ఎక్కడో కాదు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. మరి ఎందుకు ఏజెంట్లు పెట్టుకోలేకపోయారు? మీ బలం ఏమైపోయింది? మీకు ఎందుకు డిపాజిట్ లేకుండా ఓడిపోయినారు? ఎక్కడనో కాదు కదా, పులివెందుల నియోజకవర్గం కూడా కాదు, పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే అంతకుముందు వైకాపా క్యాండిడేట్ చనిపోయినాడు. అక్కడ ఏజెంట్లు ఎందుకు పెట్టుకోలేకపోయారు? అది నిజంగా బలం అయితే. తర్వాత వచ్చేసి ఎందుకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయినారు? ఇప్పుడు నిన్న నాంపల్లి కోర్టుకు ఓకే, ఆ సందర్భంగా జనం చూసాము, రాప్తాడు చూసాము. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ముందు పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా దానికి ఏం ఆన్సర్ చెప్తారు? కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టు పూర్తి వాపు అని చెప్పలేదు, ఇక్కడ కొంత బలం ఉంది, కొంత వాపు ఉంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎట్లుందంటే మేనేజ్మెంట్. ఇప్పుడు నేను రేపు వచ్చేసి నా 27, 28, 29 నా ప్రోగ్రామ్ వచ్చేసి సత్సాయి జిల్లాలో ఉంది. నాకు డబ్బు ఉంటే నేను ఏం చేస్తా అంటే ఒక ₹1 కోటి పంపిస్తాను. ₹1 కోటి ముందు వచ్చేసి హిందూపురం పంపిస్తే ఆడ మా కార్యకర్తలు వచ్చేసి ఆడ ఒక 100, 150 వెహికల్స్ పెడతారు. తర్వాత వెహికల్స్ పెట్టాక హంగామా, బ్యానర్స్, యూనిట్స్ అంతా కట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ₹1 కోటి నేను పంపిస్తే పార్టీ అన్నా పంపాలా, నేనన్నా పంపాలా? పార్టీ పంపదు, నేను పంపదు. కానీ నేను ఒక కారులో పోతాను. పోయినప్పుడు మామూలుగా ఒక ప్రెస్ మీటింగ్ అడ్రస్ చేసి వస్తాను. జగన్కి వచ్చేసి చంద్రబాబు నాయుడికి జగన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. గతంలో చంద్రబాబు నాయుడికి డబ్బుకు కొదవలేదు, ఇప్పుడు కొదవలేదు. జగన్మోహన్ రెడ్డికి గతంలో కొదవలేదు, ఇప్పుడు కొదవలేదు. కాబట్టి ఎక్కడికి పోయినా కొంత వచ్చేసి వాళ్ళకు పేపర్ ఉంది, మీడియాలో వచ్చేసి ముందుగానే సగం ప్రచారం మీడియాలో ముందు 2 రోజుల ముందు వస్తుంది, మళ్ళా ఆ రోజు వస్తుంది, మరుసటి రోజు వస్తుంది. కాబట్టి ఒక ప్రోగ్రాము రాప్తాడిది 4 రోజుల ప్రోగ్రామ్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ కానుంటి, జగన్మోహన్ రెడ్డి ముఖారవిందాన్ని ప్రచురించడం కానుంటి, ఆయనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళయు. కాబట్టి ఈ విధంగా వచ్చి దాంట్లో పాల్గొన్న వాళ్ళు కింద కార్యకర్త పేరు కూడా, మేము వచ్చేసి పెద్ద కార్యం చేసినా గానీ సరిమల్లమ్మ పేరు రాదు, ముఖ్య అధికారపతిగా నా పేరు ఏ పేపర్లో రాదు. కానీ వాళ్ళ పేపర్లో వచ్చేసి ఒక చిన్న కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక చిన్న కార్యకర్త వచ్చేసి వానికి ఏ పదవి ఉండదు, వాని పేరు కూడా వచ్చి ఉంటుంది, 1 కోటి వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉండే మీడియా బలము, ఆర్థిక బలము, అంగబలంతో పాటు ఇది కొంత బలము, కొంత వాపు. కాబట్టి అది ఒక యాంగిల్. నిజంగా మరి ఆయనది పులిందలే, నాది పులిందలే కదా. పులిందలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో జనమే ఉండరు, పిలుచుకుంటూ అందరికీ ఫోన్ చేసి పక్క జిల్లాలకు, అటు కడప జిల్లా, అటు పక్క నుండి అన్నమయ్య జిల్లా, సత్య జిల్లా, అనంతపురం జిల్లాకు అందరినీ పిలుచుకుంటుంటారు వచ్చేసి, లేకుంటే మనుషులు ఉండరు. నిజంగా అంత ఉంటే ఈ సొంత నియోజకవర్గంలో జనాలు వచ్చేసి ఉండని పరిస్థితి. ఇప్పుడు గతంలో అధికారం ఉన్నప్పుడేమో ఆ పక్క ఈ పక్క వచ్చేసి బ్యారికేడ్స్ కట్టి, పరదాలు కట్టి
వచ్చేవాడు. ఇప్పుడు వచ్చేసి అడిగేవాడు, వచ్చి కలిసేవాడు లేడు, పిలుచుకుంటున్నాను రమ్మని చెప్పేసి. కాబట్టి ఇది కొంత నాంపల్లి కోర్టుకు ఏం అవసరమా? దేనికి? నిజంగా ఒకవేళ నీకు బలమే ఉంది అనుకున్నావులే, చెప్పాలి కదా. నువ్వు పోయేది ఏం ఘనకార్యమో పోయేది. నువ్వు కానీ అనేక రోజులు జైల్లో ఉండి, అప్పుడు 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేటప్పుడు ఆర్గనైజ్ చేసుకోనో లేకుంటే సొంతంగానే వచ్చిందో అర్థం ఉంది. లేదు నీ కేసు కొట్టేసింటే పూర్తిగా అర్థం ఉంది. నువ్వు ఏదో ఒక కేసులో వ్యక్తిగతంగా హాజరు కమ్మని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పోయేదానికి దేనికి హంగామా? దేనికి జన్మ? నాకు తెలిసి సిగ్గు ఉండాలి కదా వచ్చేసి. అది కనీసం పెళ్లికి చావుకు ఒకే మేళమా? పెళ్లికి ఒక మేళం ఉంటుంది, చావుకు ఒక మేళం ఉంటుంది. కాబట్టి నువ్వు కోర్టుకు హాజరయ్యేదానికి ముద్దాయిగా ప్రధాన నిందితుడివి ఏవో నువ్వు ఆ కోర్టుకు హాజరయ్యేదానికి అందరినీ ఎయిర్పోర్టుకు రావాలనా జనాలు? కాబట్టి ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మత అనిపిస్తుంది నాకు. సమయము సందర్భం ఉండాలి దేనికి కానీ. కాబట్టి అదును పదును విత్తనము, అదునులో పదును పడాలా, పదునులో విత్తనం వేస్తే ఆ మొలకెత్తుంది. కాబట్టి ఏదైనా సరే సమయము సందర్భము. ఇక్కడ నేను కూడా చెప్పాను కదా, నువ్వు అదే 16 నెలలు జైల్లో ఉండి వచ్చినప్పుడు బయటకు వచ్చేటప్పుడు నిన్ను నీ కోసం వచ్చారంటే అర్థం ఉంది, నువ్వు ఆర్గనైజ్ చేసుకున్న అర్థం ఉంది. లేదు కేసు కొట్టేసి ఉంటే కన్నా పూర్తిగా వచ్చేసి నీ యొక్క అవినీతి కేసులన్నీ, క్రిప్టో కేసులన్నీ అప్పుడు అర్థం ఉంది. ఏది ఒక కేసులో హాజరయ్యేదానికి పోయేదానికి ఇది ఆర్టిఫిషియల్ కాదు. కాబట్టి పెళ్లి కన్నామా, పెళ్లికి జనాలు వస్తుంటారు. ఇంకా ఆడ మరింత వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటే అందరికి రమ్మని వస్తామని చెప్తే న్యాచురల్ గా వచ్చేసి లీడర్స్ డబ్బు విపరీతంగా సంపాదించారు. అప్పుడు ల్యాండ్ మైనింగ్, శాండ్ మైనింగ్, మైను ప్రతి వైకాపా హయాంలో ప్రతి ఎమ్మెల్యే వచ్చేసి కోట్లకు పడగలెత్తారు. అన్ని స్కాములే, ల్యాండ్, శాండ్, మైను, ఎర్రచందనం, ఎర్రమట్టి, బియ్యం మాఫియా చేసి డబ్బులు విపరీతంగా సంపాదించున్నారు. చెప్తే కన్నా ఒక 100 వెహికల్స్ పెట్టమంటే వాళ్ళకి లెక్కలేదు. ఇలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు ఒక వెహికల్ పెట్టాలంటే ఇబ్బంది. కానీ వాళ్ళకు 100 వెహికల్స్ పెట్టడం అనేది వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది కాదు. న్యాచురల్ గా ఆ వెహికల్కి వచ్చేసి చూసినప్పుడు ఈ హంగామా చూసి ఇంకా 10 మంది గుర్తారు. 10 మంది వచ్చేసి న్యాచురల్ గా వచ్చేసి ఎప్పుడు సంపద వచ్చినా అప్పుడు బంధువులు వత్తురు అది వెళ్తున్నాం, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుంటేనే 10 మంది గుర్తే 100 మంది గుర్తారు, 100 మంది గుర్తే 1000 మంది గుర్తారు. ఇది మానవ సైకాలజీ. ఇది వచ్చేసి ఆ విధంగా జరుగుతా ఉంది. ఇది టోటల్ గా మనము ఆర్టిఫిషియల్ చెప్పలేము. కొంత బలము ఉంది, కొంత వాపు ఉంది. అయినా కానీ పెళ్లికాడికి పోయినారంటే పెళ్లి జనం ఉన్నారు, ఆర్గనైజ్ చేశారు. కోర్టు దగ్గరికి పోయినప్పుడు అట్లాంటిది ప్రదర్శించడం అనేది అది సెల్ఫ్ గోల్ కొట్టెట్టుకుంటానికి. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండమంటారు. ఇది సెల్ఫ్ గోల్ కింద ఆత్మహత్యా సదృశ్యమే. దానికి జన సమీకరణ చేసుకోవడం అనేది ఏం అవసరం వచ్చేసి నువ్వు జనాన్ని ఏం కలుస్తావు వచ్చేసి వాళ్ళకి చూపించుకుంటావు, ఫోటోలు వేసుకుంటావు. నువ్వు ఎవరిని కలుస్తావు, ఎవరిని ఏం చెప్పావు? కాబట్టి 2014 కూడా నువ్వు ఓడిపోయినావు కదా, అప్పుడు జనాలు వచ్చినారు. 2014 నువ్వు 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశావు, అప్పుడు కూడా జనాలు వచ్చారు. మరి ఓడిపోయినావు కదా. 2019లో నువ్వు గెలిచినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఏం గెలవలేదు. 2014 ఓడిపోయినావు. రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత జరిగిన ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయినావు. రాజశేఖర రెడ్డి గారి సింపతి పెద్దగా పనిచేయలేదు, నీ యొక్క హంగు ఆపడం పనిచేయలేదు. 2019లో వచ్చేసి టీడీపీ యొక్క వైఫల్యాలు నీకు కొంత అనుకూలించినాయి, దానికి తోడు ఉన్నాయి. మేము వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో లేకపోయి నీకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇది నా అనాలిసిస్ వచ్చేసి కొంత అతి ఎక్కువ చేస్తుంది. అతి సర్వత్రా వర్జయేది. ఎక్కువ స్వీట్ తిన్నా కానీ ఎగుటవుతుంది. ఒక మైసూర్ పాకు ఒకటి తింటే బాగుంటుంది, రెండోది తింటే కొంత స్వీట్నెస్ తగ్గినట్టు ఉంటుంది, మూడో దానికి వచ్చి ఎగుటవుతుంది. ఆ విధంగా జగన్ ఈ యొక్క జన సమీకరణ అనేది ఎగుడు వచ్చే స్థాయికి తీసుకుంటాడని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, తులసిరెడ్డి గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే తమ్ముడే పేకాట అని చెప్పేసి మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుట్టపర్తిలో కలిశారు, బానే ఉంది. అదేవిధంగా బెంగళూరులో ఒక ఈవెంట్ లో మా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ ఐటీ మాజీ మంత్రి కేటీఆర్ గారు కలిశారు. ఈ కలయిక మీద రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి దీని మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది బహిరంగ రహస్యమే. ఇక్కడ జగన్ కు అక్కడ కేసీఆర్ కేటీఆర్ కు ఉన్నటువంటి ఫెవికాల్ బంధము అదేమి కొత్తదేం కాదు. ఇప్పుడు బెంగళూరులో కొత్తగా
బహిర్గతమైందేం కాదు. అది అనేక సందర్భాల్లో ఆ మనకు తెలిసిందే కాబట్టి ఇది ఫెవికాల్ బంధం కొత్తది కాదు, పాతదే. ఇది జగన్ కు, కేసీఆర్ కు, కేటీఆర్ కు, టిఆర్ఎస్ కు, బిఆర్ఎస్ కు ఉన్నటువంటి బంధం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత బంధం. నేను పార్టీ తరఫున రావడం లేదు. చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత బంధము ఇది కూడా కొత్తదేం కాదు. ఈ ఫెవికాల్ బంధం కూడా పాతదే, కొత్తది కాదు. పార్టీల పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా. కాబట్టి ఇక్కడ ఏదో రామోజీ ఫిల్మ్ సిటీలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రేవంత్ రెడ్డి కలవడము, ఢిల్లీ దాంట్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కలవడం అనేది నేను ఏదో కొత్తగా అనుకోవడంలో అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నాను. రాజీవ్ ఫిల్మ్ సిటీలో అనేక మంది ఉన్నారు విఐపీస్ లో. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిగతా వెంకయ్య నాయుడు, మిగతా వాళ్ళందరూ చాలా మంది ప్రముఖులందరూ దాంట్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో పాల్గొన్నారు. ఇక్కడ కూడా అది బెంగళూరులో వచ్చేసి ఆ ఈవెంట్ లో ఇంకా అనేక మంది చీఫ్ గెస్ట్ తో పాటు వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్టుంది. న్యాచురల్ గా వచ్చేసి ఒకే సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకోవడం. నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నాను తప్ప ఇది అయితే బంధం ఉంది. ఇది కొత్తదేం కాదు, పాతదే. నా అభిప్రాయం ప్రకారము కొంత ఏమనుకున్నారంటే వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు ఇది ప్రిపరేషన్ ఏమో అనే టైపులో కొంత విశ్లేషణలు వస్తున్నాయి. నేను ఆ విధంగా అనుకోవడంలే. ఎందుకంటే ఇక్కడ ముందు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ బంధం తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, టిఆర్ఎస్ కానీ, బిఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద హోల్డ్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఈవెన్ పార్టీ పరంగా టిఆర్ఎస్ కానీ, బిఆర్ఎస్ కానీ ఆంధ్రలో అనుకూలత లేవు. అంతో ఇంతో ప్రతికూలతలే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ తో, కేసీఆర్ తో బంధం అనేది జగన్మోహన్ రెడ్డికి లాభం కలిగించదు, అంతో ఇంతో నష్టమే కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి వరకు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో బంధము కొంత కేటీఆర్ కు, కేసీఆర్ కు, టిఆర్ఎస్, బిఆర్ఎస్ కు కొంత లాభం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ బంధము జగన్మోహన్ రెడ్డికి నష్టము, కేటీఆర్ కు లాభం. కేటీఆర్ కి లాభం ఏమంటే ఆడ జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంతో ఇంతో ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చేసి ఆడ కేటీఆర్కి వచ్చేసి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కేటీఆర్ కు, కేసీఆర్ కు, టిఆర్ఎస్ కు, బిఆర్ఎస్ కు కొంత ఉపయోగం. కానీ జగన్మోహన్ రెడ్డికి నష్టమే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాన్ని విడగొట్టినాడు అనే భావం వచ్చేసి కేసీఆర్ మీద కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా. కాబట్టి అటువంటి కేసీఆర్ తో బంధం పెట్టుకోవడం అనేది జగన్ కు నష్టం. ఇది ఆ కోణం. ఇక మిగతా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తీసుకుంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి బంధం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఎక్కడ కానీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్. వాళ్ళకి టీడీపీ కాదు, టిఆర్ఎస్ కాదు, వైకాపా కాదు. ఇప్పుడు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే 25 బీజేపీకే. టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా, వైకాపా గెలిచినా అన్ని బీజేపీకే. అదే కాంగ్రెస్ కు ఒకటి గెలిచినా పోయిండేది కాదు కదా. అది కాంగ్రెస్ కు, బీజేపీకి నష్టం. కాబట్టి బీజేపీ కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి బీజేపీని కాదని టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ మేలు చేయలేదు. ఆ బంధం వచ్చేసి నిలబడదు. వాళ్ళకి వ్యక్తిగత బంధం ఉండొచ్చు రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి. కానీ పార్టీ పరంగా వచ్చేసరికల్లా ఇక్కడ టీడీపీ, బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి, తెలంగాణలో బీజేపీ కూడా ఒక ప్రముఖమైన పార్టీగా ఉంది కాబట్టి, ఆడ అవసరమైతే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కంబైన్ గా పోటీ చేస్తాయి, వాట పడతాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ కూడా చేయొచ్చు. లేదు ఒకవేళ టీడీపీ, జనసేన పోటీ చేయకున్నా కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కానీ టీడీపీ, జనసేన రేవంత్ రెడ్డికి వచ్చేసి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికి బీజేపీని దూరం చేసుకునే ప్రయత్నం చేయదు. కాబట్టి ఇక్కడ అదే విధంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అంతో ఇంతో కొంత క్రేజ్ ఉండేది వాస్తవమే. రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత డైనమిక్ లీడర్ అని కొంత ఉంది. కానీ అది ఎవరికి ఉపయోగపడుతుంది? అది కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి క్రేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎట్టబోతుంది? అతను కాంగ్రెస్
ఇక్కడ కూడా వచ్చేసి టీడీపీ బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి మామూలుగా పరిచయం ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ అది కాంగ్రెస్ కు అంతో ఇంతో ఆయన క్రేజ్ కానీ ఆయన మద్దతుగా ఉంటే కాంగ్రెస్ ఉంటుంది తప్ప టీడీపీకి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో చంద్రబాబు వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగత బంధం ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉపయోగపడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడు. జగన్ కేటీఆర్ మధ్య జగన్ కేటీఆర్ కు ఉపయోగపడతాడు, కేటీఆర్ జగన్ నష్టం కలిగిస్తాడు. ఇది నా అసెస్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.